హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి వీడియో ఏంటంటే ఒక చాలా యూస్ఫుల్ వీడియో. ఇప్పుడు ఎవరికంటే ఇప్పుడు మీకు హాలిడేస్ ఉన్నాయనుకోండి, మీకు తెలుగు టెక్స్ట్ బుక్స్ ఆర్ వేరే సబ్జెక్ట్స్ ఏవైనా కూడా మీరు చదవాలనుకుంటున్నారు, కానీ మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ లేవు. అట్లాంటప్పుడు మనకి గూగుల్లోనే టెక్స్ట్ బుక్స్ అన్నీ ఈజీగా అవైలబుల్ ఉంటాయన్నమాట. అన్ని టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్స్ అవైలబుల్ ఉంటాయి. వాటిని మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఇంటర్నెట్ ఉంటే చాలు, మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే పీడిఎఫ్ రిలేటెడ్ ఏమైనా యాప్స్ ఉంటే అవి కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే పీడిఎఫ్ రీడర్ అట్లాంటి యాప్స్ ఉంటాయి కదా, అవి డౌన్లోడ్ చేసుకుంటే మనం ఈజీగా ఈ గూగుల్లో ఏవైతే మనకి బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో మన సిలబస్ రిలేటెడ్ అవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఏంటంటే ఇప్పుడు ముందుగా గూగుల్ ఓపెన్ చేసి తెలుగు టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్ అని టైప్ చేయండి. తెలుగు అని టైప్ చేయండి, వేరే ఇంగ్లీష్ అని టైప్ చేసినా వస్తుంది. బట్ తెలుగు టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్ అంటే మీకు ఇలా ఇక్కడ చూస్తే కనుక టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ టు 10th, ఇక్కడ 1 to 10 అని ఉంది కదా, 22, 23 ఇందులోకి ఇది క్లిక్ చేయండి దీనిపైన. సో ఇక్కడ చూస్తే కనుక మీకు ఇవన్నీ లాంగ్వేజ్ వైజ్గా ఉన్నాయి చూడండి. తెలుగు ఇదంతా తెలంగాణ సిలబస్ అన్నమాట. అంటే తెలంగాణ స్టేట్ బుక్స్ ఇవన్నీ. సో తెలుగు 10th క్లాస్ నుండి స్టార్ట్ అవుతుంది మీరు చూసుకుంటే కనుక. సో 10th ఇక్కడ కింద 9th, 8th, 7th, 6th ఇలా మనకి ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉన్నాయి. సో ఫస్ట్ క్లాస్కి చూసుకుంటే తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు వాళ్ళకు ఉంది. మళ్ళీ ఫస్ట్ తెలుగు సెకండ్ లాంగ్వేజ్, ఇది సెకండ్ లాంగ్వేజ్ తెలుగు వాళ్ళకి. ఓకేనా. మళ్ళీ ఇంగ్లీష్ కూడా ఉంది, మ్యాథ్స్ ఉన్నాయి. తెలుగు మీడియం మ్యాథ్స్, ఇంగ్లీష్ మీడియం మ్యాథ్స్, ఉర్దూ మీడియం, ఓకే, మళ్ళీ హిందీ మీడియం మ్యాథ్స్, ఇట్లా అన్ని మీడియంస్ వాళ్ళకి. నెక్స్ట్ మ్యాథ్స్లో వచ్చేసి తెలుగు మీడియం మ్యాథ్స్, ఇంగ్లీష్ మీడియం మ్యాథ్స్, ఉర్దూ మీడియం యుఎం అంటే ఉర్దూ మీడియం మ్యాథ్స్ ఇలా. ఓకే, సెకండ్ క్లాస్. సో మళ్ళీ థర్డ్ క్లాస్ సేమ్, థర్డ్ తెలుగు సెకండ్ లాంగ్వేజ్, ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు వాళ్ళకి. మళ్ళీ ఇంగ్లీష్. సో మీరు ఇక్కడ ఈపీఎస్ కూడా ఉంది, ఎన్విరాన్మెంటల్ సైన్స్. సో మీకు ఏ టెక్స్ట్ బుక్ కావాలో అది ఈజీగా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. 10th క్లాస్ మీరు ఒకవేళ 10th క్లాస్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఓపెన్ చేస్తే మీకు ఇట్లా పీడిఎఫ్ ఓపెన్ అయిపోతుంది ఈజీగా. చూసారా, తెలుగు వాచకం 10వ తరగతి ప్రథమ భాష అంటే ఫస్ట్ లాంగ్వేజ్ వాళ్ళకి. సో సెకండ్ లాంగ్వేజ్ అట్లా అన్ని బుక్స్ అవైలబుల్ ఉంటాయి, ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ లేకపోతే. ఓకేనా, ఇందులో మొత్తం ఉంటాయి, చాలా క్లియర్గా ఉంటుంది. ఐ థింక్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటాను. ఒకవేళ మీరు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, అలాగే ఎవరికైతే అవసరమో వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.